హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిజంగా మీడియా ముందు కొట్టే అత్యుత్సాహము లేదనంటే నేను కూడా ఉన్నానని చెప్పి గుర్తించండి అనే విధంగా ఈవిడ నోటికి పని చెప్తారనేది అర్థం కావట్లేదు. ఎందుకనంటే రీసెంట్గా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన జూనియర్ ఎన్టీఆర్ గురించి కొంత తప్పుగా మాట్లాడడం జరిగింది. సినిమా ఎలా చూస్తారని చెప్పి అభిమానులు తిట్టడం జరిగింది. ఇలా ఒక సంఘర్షణ అయితే జరిగింది. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ మాజీ మంత్రి రోజా గారు సాక్షి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కొంత తిట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన మాట్లాడిన తప్పే కాబట్టి తిట్టడం జరిగింది. ఓకే, వాస్తవం అనుకుందాం. సినిమాని రాజకీయాలతో పోల్చొద్దు, మంచి విషయం. సినిమాని రాజకీయాలతో పోల్చొద్దు. కానీ సినిమాని రాజకీయాలతో పోల్చొద్దు అన్నప్పుడు మరి మీరెందుకు మాట్లాడినప్పుడు మాటి మాటికి కూడా హరిహర వీరమల్లు, గేమ్ చేంజరు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు తీసుకొస్తారు? ఆవిడ మాట్లాడుతూ ఏం చెప్తున్నారనంటే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హరిహర వీరమల్లు సినిమాని పైకి లేపడానికి, సినిమా బాగోకపోయినా సరే దాన్ని ప్రచారం చేయడానికి మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలియదా, గేమ్ చేంజర్ కూడా ఎంత కష్టపడ్డారో తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు సినిమా కోసం కష్టపడింది ఏమీ లేదండి. హరిహర వీరమల్లు అనేది ఒక చరిత్రాత్మకమైన సినిమా కాబట్టి దానికోసం కొంతమంది ఇష్టంగా చూశారు, కొంతమంది చూడండి అని చెప్పి ప్రమోట్ చేశారు. అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కాదు కదా, జనసేన ఎమ్మెల్యేలు మాత్రమే కదా. ఇక్కడ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఏం చెప్పారు? సినిమాలు రాజకీయాలు ముడిపెట్టద్దు, రాజకీయాలకి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదు, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, ఆయన మీద ఎందుకు కక్షపూరితంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన రాజకీయాల్లో లేరు, వాస్తవమే. మరి ఆయన గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడడం మానేసి పవన్ కళ్యాణ్ని, గేమ్ చేంజర్ని, హరిహర వీరమల్లుని ఎందుకు ట్రాక్లోకి తీసుకురావడం? అంటే మెగా ఫ్యామిలీనో లేదంటే చిరంజీవినో పవన్ కళ్యాణ్నో లేకపోతే వాళ్ళకి సంబంధించిన సినిమాలని ఏదో ఒకటి అనకపోతే కనీసం మీరు ఉండలేరా? అంటే మీకు మీడియాలో ఫాలోయింగ్ రాదా? ఎందుకంటే నేను అప్పుడు మీడియా ముందుకు వచ్చేటప్పటికి మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ సబ్జెక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకొని మాట్లాడాలి. మీరు ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి నగర నియోజకవర్గానికి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేశారు. ఇదేనా మీరు రాజకీయాల్లో నేర్చుకున్నది? రాజకీయాలు వేరు, సినిమాలు వేరని మీరే చెప్తారు. మళ్ళీ ఆ సినిమాలు బాగోలేదు, సినిమాకి ఎలా ఉంది అలా ఉందని చెప్పి మీ మంత్రులుగా చేసిన వాళ్ళు, మీ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, లేకపోతే మీరు మీ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ సినిమాలకో లేకపోతే మెగా ఫ్యామిలీ సినిమాలకో ఏదో ఒక రాయడమో, తప్పుడు ప్రచారాలు చేయడమో, సినిమాకి రివ్యూలు చెప్పడమో, లేదంటే ఆ సినిమాలకు టికెట్ల మీద దగ్గర కౌంటర్ దగ్గర నిలబడమో, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి కూడా సినిమా బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారని అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ రాజకీయాలకి సినిమాలకి సంబంధం లేదని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి వార్ 2 సినిమాకి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత తప్పుగా మాట్లాడారు, వాస్తవమే, ఒప్పుకుందాం. ఆయన్ని నిందించాలి, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగడాలి. అంతే తప్పితే సంబంధం లేకుండా అక్కడ ఆ టాపిక్ ఇష్యూయే లేకుండా హరిహర వీరమల్లు గురించి, గేమ్ చేంజర్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసినంత అవసరమే ఉంది. నిజంగా వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ని కెలకందే, పవన్ కళ్యాణ్ ఊసులేందే, పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదే వీళ్ళకి అసలు నిద్ర పట్టదు. పైగా మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఏమైనా విమర్శిస్తే మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. మమ్మల్ని ఎలా అన్నారు, అలా అన్నారు అంటే మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మిమ్మల్ని ఎవరు ఏమనరు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా పిల్లలు నన్ను దూరం చేస్తున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి మీరు నోటికి పని చెప్పకుండా సక్రమంగా మర్యాదగా మీరు రాజకీయ వ్యవహార శైలిలో పోతే మిమ్మల్ని ఎవరేమంటారు? వైఎస్ఆర్సీపీలో టార్గెటెడ్గా అంటే మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని అంటే కారణం ఏంటి? మీరు ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారని తెలియడం లేదా? అంటే విడదల రజనీ గారు ఉన్నారు, మేకపాటి సుచరిత గారు ఉన్నారు, పుష్పశ్రీవాణి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వైసీపీలో కూడా చాలామంది మహిళా నాయకురాలు ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ కూడా ఎందుకు ట్రోల్ చేయడం లేదు? కేవలం మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మీరు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మీరు మాట్లాడకన్నా సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ ప్రజలకు ఏదో మంచి చేద్దాం, రాజకీయాల్లో ఉందామనే ఉద్దేశంతో మీరు మంచిగా మెలిగితే ఇక్కడ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ట్రోల్ చేస్తున్నారని అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి రివర్స్ వస్తుంది. కర్మ అని చెప్పి ఏదైతే చెప్తా ఉంటారు కదా, అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా మీ విషయంలో జరుగుతుంది. మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఇష్టానుసారంగా నోరు పారేసుకొని సంబంధం లేని ఇష్యూస్ అన్నీ కూడా తెర మీదకి తీసుకొచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్ననే అన్నారు కదా, గాల్లో గెలిచిన గాలిన కొడుకులు ఎగరేస్తాంతాము, ఈవీఎంలు అవి ఇవి అని చెప్పి మాట్లాడారు. మరి ట్రోల్ చేయరా? మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి ఎంత కష్టపడ్డారో ఎమ్మెల్యేలు తెలియదా? గేమ్ చేంజర్ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో తెలియదు అని అంటే ఇవన్నీ కూడా అనవసరమైన ప్రస్తావనలు, అనవసరమైన మాటలు. ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా మీ పరిణితి ఏంటి, మీ స్థాయి ఏంటి, మీ మాట విధానం ఎలా ఉందని చూసుకొని మాట్లాడితే మంచిది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గారిని కొంత ఆయన గురించి మీరు టార్గెట్ చేసి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొంచెం తప్పుగా మాట్లాడారు, వాస్తవమే కాబట్టి ఒప్పుకుందాం. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని కొంత మెప్పించవచ్చు.
ఎందుకనంటే ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో సగం మంది అభిమానులు మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాస్తవమే. కానీ ఇక్కడ సంబంధం లేకుండా హరిహర వీరమల గురించి, గేమ్ చేంజర్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు టాపిక్ ఎందుకు వస్తుంది? రాజకీయాలు సినిమాలు వేరని మీరే చెప్తారు, ఆ రెండు కూడా కలపొద్దు, వేరు వేరు, అసలు ఆ ప్రస్తావన తీసుకురావద్దని మీరే చెప్పి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ యువతల వాళ్ళు విమర్శిస్తే దాన్ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు నిజంగా పదవులు పోయినా కానీ మనస్తత్వాలు మారలేదు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. ఆ నియోజకవర్గానికే కానీ రాష్ట్ర ప్రజలకి చేసింది ఏమీ లేదు. వెనకాల చూసుకుంటే 100 కోట్ల అవినీతులు తప్పితే ఎక్కడా కూడా రూపాయి ప్రజలకు ఉపయోగపడ్డారని ఎక్కడా లేదు. ఎంతసేపు కూడా ఫేక్ పబ్లిసిటీలు, ఫేక్ మీడియా ప్రచారాలు, ఇలా మీడియా ముందుకు వచ్చి అనవసరమైన ప్రస్తావనలు తీసుకొచ్చి అనవసరమైన కొన్ని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కానీ మాట తీరు మార్చుకోగలిగితే ప్రజల్లో గుర్తింపు అనేది ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని ఆదరించగలుగుతారు. లేదు అనంటే ఇప్పుడు వరకు ఏదైతే జరిగిందో, ఈ ఆల్రెడీ ఓడిపోయి సంవత్సరాల దగ్గరికి వచ్చిందో, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే ప్రస్తావన అనేది వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజలు అనేవాళ్ళు ఒక నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు పనితీరు ఎలా ఉండాలి, వాళ్ళు చేసే పని ఏంటి, విధి విధానాలు ఏంటి, మాట తీరు ఎలా ఉందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉంటారు. ఆ గమనించిన దాన్ని బట్టే వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. ఈరోజు మీకు అదే చెప్పారు, ఇంకా మీరు మారకపోయి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది 100కి 100 పాళ్ళు కూడా తప్పు.